హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న అతి పెద్దవి, పొడవైనవి, ఎత్తైన వాటి మీద వచ్చే క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతున్నాయో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్లో నుండే మనకి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఈ వీడియోలో మొత్తం మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోస్లో నేను ఆర్పిఎఫ్కి సంబంధించిన మోక్ టెస్ట్లు అనేవి చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో మినీ మోక్ టెస్ట్ అనేది 20 మార్క్స్ కండక్ట్ చేసుకుందాం. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని చివరి వరకు తప్పకుండా చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో అతి పొడవైన డ్యామ్ పేరు ఏమిటి? ఏ హీరాకుడ్. సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో అతి చల్లని ప్రాంతమైన ద్రాస్ సెక్టర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. థర్డ్ క్వశ్చన్. భారతదేశంలో జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన ఉపనది ఏది? ఆప్షన్ డి, యమున. ఫిఫ్త్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన జవహర్ టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, 7వ నంబర్ రహదారి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జోగ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన సాంచి స్తూపం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద ఆడిటోరియం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, శ్రీ షణ్ముఖానంద హాల్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉలార్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఉన్న తెగలలో ఎక్కువ జనాభా కలిగిన తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, గోండ్లు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద నౌకాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, ముంబై. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, లడాక్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి ఎత్తైన రోడ్డు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, లేహ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద గుహాలయం అయిన ఎల్లోరా గుహాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం అయిన ఇండియన్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, కోల్కతా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, కాంచన్జంగా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన హిమనీ నదం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సియాచిన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గంగా. నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశంలో అతి ఎత్తైన ప్రవేశ ద్వారం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి బులంద్ దర్వాజా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి మెరీనా బీచ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పెద్ద విగ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ నటరాజ విగ్రహం. లాస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఇగ్నో. ఫ్రెండ్స్, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మినీ మాక్ టెస్ట్ అనేది 20 మార్క్స్కి కండక్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ పోస్ట్ కూడా పెట్టాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి.